సోషల్ మీడియా నుంచి సొసైటీకి రండి అంటూ కేసీఆర్ ఇవ్వడం అనేది చాలా సీరియస్ అబ్జర్వేషన్. ఎందుకంటే వాస్తవికంగా ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలను సృష్టించాల్సినటువంటి ఆ స్థాయి నుంచి మాత్రము బీఆర్ఎస్ తప్పుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ముఖం చూసి సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అంటూ స్పష్టంగా చెప్పారు. క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే సీట్లు దక్కుతాయని చెప్పారు. ఇది ఒక స్టాండ్. తెలంగాణలో ఉండేటటువంటి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ స్పందించకపోవడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది రాజకీయపరమైనటువంటి సీరియస్ కామెంట్గానే చూడాలి. ఎందుకంటే కేసీఆర్ స్థాయిలో వ్యక్తే బీజేపీ మీద ఒక సీరియస్ కామెంట్ చేయడం అంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కవిత కేసీఆర్ను ఉద్దేశించి మారిన మనిషి అంటూ ఒక సీరియస్ కామెంట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ 26వ ఏట ప్రవేశించినటువంటి సందర్భంగా పెద్ద సమావేశం, కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను చూస్తే కవిత చేసినటువంటి మారిన మనిషి అనేటటువంటి వ్యాఖ్యల్ని ఆయన వైఖరి కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించింది. అయితే కవిత ఉద్దేశము ఒక రకంగా ఉంటే ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం సభ్యుల ముందు ఆయన మాట్లాడినటువంటి తీరు, యాటిట్యూడ్ ఇవన్నీ మరో రకంగా, అంటే ఆయన కొత్త పందా తీసుకున్నారు. గతం నుంచి అంటే ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించే వరకు ఇప్పటి వరకు చూస్తే కనుక కేసీఆర్ తాను అనుకున్నట్లుగానే ఏదైనా చేయాలనుకుంటే అదే చేస్తారు తప్ప మరో పక్క వైపు చూడరు అనేటటువంటి విమర్శను ఎదుర్కొంటూ వచ్చారు. నిజానికి తాను చేసినటువంటి వ్యవహారాలు, కార్యక్రమాలకి సంబంధించి నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా ఆయన ఏమి పశ్చాత్తాపపడ్డాడు, రిగ్రెట్ ఏమి ఉండదు, మార్చుకోడు తన పంత అనేటటువంటిది. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో చూస్తే కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి విషయాల్లో చూస్తే కనుక ఖచ్చితంగా తన పందాన్ని మార్చుకుంటున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. దీనిని చూస్తే బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఉత్సాహాలు, సంబరాలు ప్రకటిస్తున్నారు. అయితే కవిత విషయంలో ఏ మధ్యైనా నిర్ణయం ప్రకటిస్తారా? కవిత విషయం మీద ఆ పార్టీ రాష్ట్రానికి ఏదైనా దిశానిర్దేశం చేస్తారా అని ఎదురు చూశారు. కానీ కవితని పూర్తి స్థాయిలో ఇగ్నోర్ చేసేటటువంటి ధోరణిలో కొత్త పార్టీలు వస్తాయి పోతాయి, వాటిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనడం ద్వారా సీరియస్ విమర్శలతో కానీ అటాక్ చేసేటటువంటి ధోరణిలో కానీ కనిపించలేదు. ఇగ్నోర్ చేయడమే, అంటే దాదాపు మౌనం వహించడమే ఆ పార్టీకి సమాధానము అనేటటువంటి ధోరణి కనిపించింది. అయితే కవిత టార్గెటెడ్గా అటాక్ చేసుకుంటూ పోతే కనుక ఏం చేస్తారు? లేదంటే కేటీఆర్, హరీష్ రావు కూడా ఏమీ స్పందించట్లేదు కవిత విషయంలో. ఎందుకంటే అది ఒక కుటుంబపరమైనటువంటి విషయము, అది ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు కాబట్టి హరీష్ రావు మీద నేరుగా టార్గెట్ చేసినా కూడా హరీష్ రావు స్పందించట్లేదు. ఇక కేటీఆర్ కవిత చెల్లికి సంబంధించినటువంటి రాజకీయ వైరాన్ని, ప్రత్యర్థిత్వాన్ని సవాల్ చేయాల్సినటువంటి, ఎదురు చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉన్నట్లుగానే చెప్పాలి. దాదాపు కేసీఆర్ అయితే ఈ విషయాన్ని తాను పట్టించుకోను అన్నట్లుగానే తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్లో రియలైజేషన్ ఎక్కడ వచ్చింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే, ఇప్పుడు ముఖం చూసి మేము సీట్లు ఇచ్చేటటువంటి పద్ధతి ఉండదు, పని చేసినటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తాము, గతంలో జరిగినట్లుగా ఇక ముందు జరగదు అంటే 2018లో కావచ్చు, 23లో కావచ్చు, అనేక సందర్భాల్లో విశ్వసనీయమైనటువంటి వాళ్ళు, పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ఉండేటటువంటి పరిస్థితుల్ని మదింపు చేసుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల వైఖరి వల్ల పార్టీ దెబ్బతినబోతోంది, ఎమ్మెల్యేలకి మీద ప్రజల్లో చాలా విశ్వాసం సడలిపోయింది, ప్రజల్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఎమ్మెల్యేల మీద, మీరు సీట్లలో మార్చాలి, దాదాపు 30 మంది ఎమ్మెల్యేల వరకు మార్చాల్సి ఉంటుందని నివేదికలు ఉన్నప్పటికీ తనను చూసి, తన పార్టీని చూసి ఓటేస్తారు తప్ప ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకుంటారు అనేటటువంటి ధోరణితోటి కేసీఆర్ అందరికీ కూడా సీట్లు ఇచ్చారు. ఆ మేరకు నష్టం కూడా జరిగింది, ప్రభుత్వం మారిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. అయితే 2018లో కూడా ఈ ప్రయోగం చేసినప్పుడు పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదు. అంటే అప్పటికి ఇంకా రాష్ట్రం ఏర్పాటు, కేసీఆర్ మీద ఇమేజ్ హై రేంజ్లో ఉండడంతో ఆ ఇంపాక్ట్ పడకుండా కేసీఆర్ని చూసి ఓట్లేశారు. కానీ 2023 వచ్చేటప్పటికి కేసీఆర్ ప్రభావం న్యూట్రల్ అయిపోయి ఎమ్మెల్యేల ప్రభావం పెరగడంతో నెగిటివ్ ఓటింగ్ పెద్దగా పెరిగి బీఆర్ఎస్ ఓడిపోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ రియలైజేషన్ తోటి ముఖం చూసి సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అంటూ స్పష్టంగా చెప్పారు. క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే సీట్లు దక్కుతాయని చెప్పారు. ఇది ఒక స్టాండ్, క్లియర్ కట్ స్టాండ్గానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎంతవరకు దీన్ని నిలబెట్టుకుంటారు అనేది, అంటే పని చేయించడానికి ప్రోత్సహించడంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, లేదంటే సీరియస్గానే ఇదే ధోరణిలో కట్టుబడి ఉంటే కనుక పనిచేసే వాళ్ళు
బీఆర్ఎస్లో చాలా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కొరత ఉండదు కాబట్టి పనిచేసే వాళ్ళకే సీట్లు ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రజల్లో ఉండేటటువంటి వేవ్ని మరింతగా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగానే ఈ సందర్భంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ప్రధానంగా కార్యవర్గాలు అంటే రాష్ట్రంలో అనేక శాఖోపశాఖలుగా పార్టీ అనుబంధ సంఘాలు ఇతరత్ర అనేకం ఉన్నాయి. కానీ ఏవి కూడా యాక్టివ్గా రోల్ పోషించడం కానీ ఒక సస్టైన్డ్ ఉద్యమాలని యాజిటేషన్ అంటే అనేక అంశాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు రైతులకు సంబంధించి కావచ్చు, ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర విద్యార్థుల ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కావచ్చు, ఇలాగ అనేక అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నప్పుడు దానిని అందిపుచ్చుకొని ఉద్యమం, పోరాటం, ఆందోళన చేసే విధంగా బీఆర్ఎస్ అనుబంధ విభాగాలు ఏమీ పనిచేయటం లేదనేది ఒక స్పష్టమైనటువంటి అంచనాకు వచ్చినటువంటి కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గాన్ని మినహా మిగిలినటువంటి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా బీఆర్ఎస్లో మరింత కొత్త ఉత్సాహాన్ని, ఎందుకంటే కొత్తగా సంఘాలు వేస్తారు కాబట్టి తమకు ఆ స్థానం కావాలనుకుంటూ పనిచేసేందుకు ఈ లోపల అసెస్మెంట్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయనేటటువంటి భావన కలిగితే కనుక ముందస్తుగా కొంచెం ఉత్సాహాన్ని పార్టీలో నింపడానికి పాత కార్యవర్గాలన్నింటినీ రద్దు చేసి కొత్తగా నియమిస్తాము, అది దాన్ని అసెస్ చేసేటటువంటి బాధ్యతను కేటీఆర్ తీసుకుంటారని చెప్పడం ద్వారా ఒక ఉత్సాహాన్ని పార్టీలో నింపేందుకు, అంటే యథాతథ పరిస్థితి నుంచి వీడ్కోలు పలికి పార్టీ పనిచేసేటటువంటి విధానంగా క్రియాశీలకం చేసేందుకు కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఇంకా విమర్శలు బీజేపీకి సంబంధించినటువంటి తేజస్వి సూర్య మీద ఎంపీలు ఎవరు కూడా తెలంగాణలో ఉండేటటువంటి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ స్పందించకపోవడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది రాజకీయపరమైనటువంటి సీరియస్ కామెంట్గానే చూడాలి. ఎందుకంటే కేసీఆర్ స్థాయిలో వ్యక్తే బీజేపీ మీద ఒక సీరియస్ కామెంట్ చేయడం అంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగానే ఉంటుంది. ఇంకో మరోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులకి శిక్షణ ఇవ్వడం అనేది, బీఆర్ఎస్ పార్టీగా సంస్థాగతంగా చూస్తే కనుక కేసీఆర్ ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడి, కేసీఆర్ పాలన, కేసీఆర్ ఉద్యమం, కేసీఆర్ ఇమేజ్ వీటి మీద ఆధారపడి మాత్రమే నడుస్తూ వస్తున్నటువంటి పార్టీ. కేసీఆర్ తోటి సంబంధం లేకుండానే క్షేత్రస్థాయిలో నాయకులు, నియోజకవర్గాల స్థాయిలో నాయకులు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కార్యకర్తల నుంచి మంచి నాయకత్వాన్ని తయారు చేసుకుని శిక్షణ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కడికక్కడ లోకల్గా అటాక్ చేసేటటువంటి స్థాయిలో తయారు చేయాలి పార్టీని అనేటటువంటి వ్యూహం ఒకటి. తర్వాత సోషల్ మీడియా నుంచి సొసైటీకి రండి అంటూ కేసీఆర్ ఇవ్వడం అనేది చాలా సీరియస్ అబ్జర్వేషన్. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో పెద్ద స్థాయిలో ఉండేటటువంటి ఇతర నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణిలో ఉండేటటువంటి నాయకులు కావచ్చు, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్స్లో, ట్విట్టర్లో ఇలా రకరకాల రూపాల్లో యూట్యూబ్లు కానీ కొన్ని ఛానళ్ళు నడపడం కానీ ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద తమ హడావిడి హంగామా ఎక్కువ చేస్తున్నారు తప్పితే ఫీల్డ్ లెవెల్లో మాత్రం దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ కనిపించట్లేదు. కానీ ఇంటలెక్చువల్ వర్గాలు, మిడిల్ క్లాస్ వర్గాల్లో ఈ వీళ్ళ యొక్క హడావిడి రచ్చ పెద్దగా కనిపించడంతో చాలా పెద్ద యాక్టివిటీ చేస్తున్నాం అనేటటువంటి భావనకి బీఆర్ఎస్ నాయకత్వం, అగ్రనాయకత్వంలో అవుతుంది. కానీ వాస్తవికంగా ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలను సృష్టించాల్సినటువంటి ఆ స్థాయి నుంచి మాత్రము బీఆర్ఎస్ తప్పుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. కవిత కూడా చాలా వరకు కేటీఆర్ని టార్గెట్ చేయడంలో సోషల్ మీడియాను వదిలేసి రమ్మని చెప్పి సోషల్ మీడియాలోనే ఉంటాడని చాలా వ్యాఖ్యలు చేసింది. దానిని కేసీఆర్ కూడా ఇప్పుడు గుర్తించి సోషల్ మీడియా నుంచి సొసైటీలోకి రండి అని పిలిపివ్వడం అనేది, ఈ అగ్రనాయకులు ఎవరైతే ఒక ట్విట్టర్లో, ఒక ఎక్స్లో ఒక కామెంట్ పెట్టేసి తమ బాధ్యత అయిపోయింది అంటూ వివిధ అంశాల మీద తమ స్పందన అయిపోయింది, తమ ఆందోళన అయిపోయింది అనుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రాకపోతే కనుక, గ్రౌండ్ లెవెల్లో పనిచేయకపోతే కనుక సోషల్ మీడియా అనేది ఫలితాలు ఇవ్వదు అనేది స్పష్టమైనటువంటి సంకేతాన్ని కేసీఆర్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు కూడా ఇప్పుడు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తుంది, దానిని అందిపుచ్చుకోవాలి. అది మంచి నిర్ణయం. ఎందుకంటే చనిపోయినటువంటి ఓటర్లను తొలగించడం, కొత్తగా వస్తున్నటువంటి ఓటర్లను చేర్చుకోవడం, దీంట్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోటి అనుసంధానమయ్యి ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఒక అనుసంధానమైనటువంటి ఒక చోట నాయకుడిని పెట్టి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఓటర్లు ఎవరు కూడా తగ్గిపోకుండా, బీఆర్ఎస్కి చెందినటువంటి వాళ్ళు తప్పిపోకుండా చూసుకోవాలి అనేటటువంటి
అనేటటువంటిది. ఇది భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి నష్టం ఏమీ జరగకుండా ఉండడానికి. అందులో సార్ని మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సమర్థించడం అనేది జాతీయంగా ఒక రకంగా చూడాలంటే చాలామంది అటు తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇతరత్ర తమ ఓటు బ్యాంకు లేదంటే దొంగ ఓట్లు పోతున్నాయి అనేటటువంటి భావంతో తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సార్ మంచిది, సార్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాంట్లో మనం భాగస్వాములు అవడమే కాకుండా మన బీఆర్ఎస్ బలపడడానికి కూడా మన ఓటర్లను చేర్చడము, అదే సమయంలో మన ఓటర్లు ఎవరు కూడా అర్హత ఉండి కూడా తప్పిపోతుంటే కనుక వాటిని కాపాడుకునేటటువంటి ప్రక్రియలో మనం భాగం కావాలనేది కేసీఆర్ సందేశంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భారీ బహిరంగ సభ కానీ లేదంటే పెద్దగా అంటే ఒక ఉద్యమ స్థాయిలోంచి వచ్చినటువంటి పార్టీ రజతోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేసిన తర్వాత 26కి అంటే రజతోత్సవం ముగింపుకి భారీగానే ఉంటుందని అనుకున్నారు. కానీ జగిత్యాల మీటింగ్ రావడము, దాంతో ఇది కేవలము తెలంగాణ భవన్కే పరిమితం అవడం, లేదంటే కార్యకర్తలు అక్కడక్కడ కార్యక్రమాలు చేయడమే జరిగింది. ఇది మాత్రం ఒక పెద్ద డ్రాబ్యాక్గానే చెప్పాలి. ఎందుకంటే కవిత పెద్ద మీటింగ్ పెట్టి 2 రోజుల ముందే పెద్ద మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేయడమే కాకుండా తమ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ఏ అంటూ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకోవడం, అంటే బీఆర్ఎస్ అనేటటువంటిది ఇంకా సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగైతే ప్రభంజనాన్ని సృష్టించిందో దానిని తాము నమూనాగా తీసుకుంటూ నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వానికి తామే ప్రత్యేకలము, ప్రతిబింబాలము, ప్రాతినిధ్యం వహిస్తాము అనేటటువంటి ధోరణిలో కవిత ఆ పేరునే అందిపుచ్చుకున్నటువంటి ధోరణిలో కనిపిస్తోంది. అటువంటిప్పుడు ఒక పెద్ద సమావేశం పెట్టి టీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే, బీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే కనుక బాగుండేది. కవిత ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలు లభించాల్సి ఉంది, కానీ ఆమెను ఇగ్నోర్ చేయడమే సరైనటువంటి సమాధానం అనేటటువంటి భావనలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనిపిస్తోంది.